క్రికెట్ మ్యాచ్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. గెలిచే టీం ఓడిపోవచ్చు, ఓడిపోయే టీం గెలవచ్చు. కానీ ఈ మ్యాచ్ను మాత్రం ఎవరు కలలో కూడా ఊహించని విధంగా అన్బిలీవబుల్ డిజాస్టర్. అదే ఐర్లాండ్ భారత్ మధ్య జరిగినటువంటి T20 సిరీస్. ఎన్నో టాప్ టీమ్స్ ని అవలీలగా ఓడించిన భారత్ ఐర్లాండ్ లాంటి చిన్న టీంతో జరిగినటువంటి T20 సిరీస్ లో 2 మ్యాచ్లు ఓడిపోవడం ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే ఒక బ్లాక్ మార్క్ గా చూడాలి. కొత్త T20 కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ప్రయాణం ఇంత వర్స్ట్ గా స్టార్ట్ అవుతుందని ఎవరు కూడా ఊహించలేరు. అసలు ఇంతటి ఘోరమైన ఓటమికి కారణాలేంటి? మన ప్లేయర్స్ చూపించినటువంటి ఓవర్ కాన్ఫిడెన్సా, లేక ఐర్లాండ్ టీం చూపించిన ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్సా? దీనిపైన మాజీ క్రికెటర్లు, క్రికెట్ లెజెండరీలు సునీల్ గవాస్కర్ లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? అలాగే వైభవ్ సూర్యవంశి పైన ఆయన చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం. వెల్కమ్ టు అవర్ స్ట్రీమ్. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇక ఐర్లాండ్ తో జరిగినటువంటి T20 సిరీస్ లో వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయింది భారత్. ఈ సిరీస్ కి ముందు అప్పటి వరకు ఉన్నటువంటి రికార్డులు చూస్తే టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదు. అలాంటిది వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయి ఘోరమైన సిరీస్ డిఫీట్ ని చూసింది. కేవలం సిరీస్ ఓడిపోవడమే కాదు, విదేశీ పిచ్లపై మన బ్యాటర్ల బలహీనత మరోసారి ఎక్స్పోజ్ అయింది. ఈ ఏడాది T20 వరల్డ్ కప్ గెలిచినటువంటి టీమిండియా వరల్డ్ ఛాంపియన్స్ కి ఇంతటి ఘోరమైన పరాభవం ఎదురవుతుందని ఏ ఒక్క ఇండియన్ ఫ్యాన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఘోర ఓటమి పైన భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించారు. ఆయన స్పోర్ట్స్ స్టార్ మ్యాగజైన్ లో రాసినటువంటి తన ప్రత్యేక కాలంలో ఆయన టీమిండియా ఆటగాళ్ల తీరుని ఏకిపారేశారు. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత నిరాశపరిచిన చెత్త సందర్భాల్లో ఇది కూడా ఒకటని ఆయన అన్నారు. గవాస్కర్ మాటల్లో చెప్పాలంటే ఐర్లాండ్ అద్భుతంగా ఆడి గెలిచిందనడం అలా అనడం కంటే కూడా మన భారత ఆటగాళ్ల క్యాజువల్ యాటిట్యూడ్, ఓవర్ కాన్ఫిడెన్స్ కే ఈ ఓటమి ప్రధాన కారణాలు అంటున్నారు. ఒక మ్యాచ్ ఓడిపోవడం సహజం, కానీ ఐర్లాండ్ వంటి పసికూన చేతిలో సిరీస్ చేజార్చుకోవడం దారుణం. ఐర్లాండ్ జట్టు ఏమైనా అసాధారణమైన క్రికెట్ ఆడిందా అంటే అది లేదు. కేవలం మన వాళ్ళ నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ పరిస్థితి వచ్చిందని సునీల్ గవాస్కర్ అంటున్నారు. ఘాటుగా స్పందిస్తున్నారు ఆయన. ఇదొకటే కాదు, ఇక్కడ సునీల్ గవాస్కర్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా రేజ్ చేశారు. ఈ ఘోరమైనటువంటి పరాజయాన్ని ఆయన 1983 వరల్డ్ కప్ ఫైనల్ తో పోల్చారు. ఆ మ్యాచ్ లో అప్పటి క్రికెట్ కింగ్స్ అయిన వెస్టిండీస్ టీం మన భారత్ ను చాలా తక్కువగా అంచనా వేసింది. కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వివ్ రిచార్డ్స్ లాంటి డేంజరస్ బ్యాటర్ ని కపిల్ దేవ్ ఒక అద్భుతమైన క్యాచ్ తో అవుట్ చేశాడు. ఆ రోజు వెస్టిండీస్ బ్యాటర్లు ఎలాగైతే ఓవర్ కాన్ఫిడెన్స్ తో వికెట్లు పారేసుకున్నారో, సరిగ్గా ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్ లో భారత బ్యాటర్లు కూడా అదే తప్పు చేశారని గవాస్కర్ గుర్తు చేశారు. హిస్టరీ రిపీట్స్ అంటే ఇదేనేమో అంటూ కూడా ఆయన ఆశ్చర్యార్థకాన్ని వ్యక్తం చేశారు. ఇక అసలు ఈ 2 మ్యాచ్లు చేజింగ్ లో ఏం జరిగిందో క్లియర్ గా చూద్దాం. ఈ 2 మ్యాచ్ల్లోనూ భారత్ టాస్ గెలిచిన ఓడిన చేజింగ్ కే దిగింది. ఫస్ట్ మ్యాచ్ లో ఐర్లాండ్ భారత్ ముందు 183 స్కోర్ టార్గెట్ గా ఉంచింది. పిచ్ కండిషన్స్ కి తగ్గట్టుగా నిలకడగా ఆడాల్సిన మన బ్యాటర్లు బాధ్యతారాహిత్యంగా షాట్లకు వెళ్లి వికెట్లు ఇచ్చేశారు. ఫలితంగా 183 రన్స్ ఛేదించలేక 34 పర్ల భారీ తేడాతో టీమిండియా ఓడిపోయింది. ఇక సిరీస్ నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన 2వ మ్యాచ్. ఈ మ్యాచ్ లో 155 స్కోర్ చేసింది ఐర్లాండ్. 155 రన్స్ ని అనేది ఇండియాకి చాలా స్టార్ బ్యాటింగ్ లాంటి టీంకి చాలా చిన్న టార్గెట్. కానీ ఇక్కడే అసలైనటువంటి డ్రామా జరిగింది. మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. చేతిలో వికెట్లు ఉన్నప్పటికీ చివరిలో సరైన ఎగ్జిక్యూషన్ లేకపోవడంతో కేవలం ఒక్క పరుగు తేడాతో భారత్ ఓడిపోయింది. దీంతో వరుసగా 2 మ్యాచ్లు గెలిచినటువంటి ఐర్లాండ్ సిరీస్ ని సొంతం చేసుకుంది. ఐర్లాండ్ లోని పిచ్లు ఎప్పుడూ కూడా ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. అక్కడ ఎక్స్ట్రా బౌన్స్, స్వింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి విదేశీ పిచ్లపై ఆడేటప్పుడు బ్యాటర్లు చాలా పేషెన్స్ అవసరం. కానీ మన భారత బ్యాటర్లు పరిస్థితులకి తగ్గట్టుగా తమ గేమ్ ప్లాన్ ని మార్చుకోలేకపోయారు. దీనిపై గవాస్కర్ విశ్లేషిస్తూ, క్రికెట్ లో సిచ్యువేషన్ బట్టి ఆడడం చాలా ముఖ్యం, కానీ భారత బ్యాటర్లు తాము పెద్ద స్టార్ ప్లేయర్స్ అనే ఇమేజ్ కి తగ్గట్టు ఈ పిచ్ ఎలా ఉన్నా సరే కేవలం దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించారు. అంటే మేము చాలా పెద్ద టాప్ బ్యాట్స్మెన్లమి, మేము ఇలాగ డైరెక్ట్గా
షాట్లు బాదడం మాకు అలవాటు అన్నట్టుగా వాళ్ళు అలా ఆడడం మూలంగా దూకుడుగా ఆడేందుకే ప్రయత్నించారు అని సునీల్ గవాస్కర్ అంటున్నారు. అదనపు బౌన్స్, ఎక్స్ట్రా బౌన్స్ ఉన్న పిచ్లపై కాస్త టైం తీసుకుని ఆడాల్సింది. అలా కాకుండా అనవసరమైన షాట్లకు దిగి ఐర్లాండ్ బౌలర్ల ట్రాప్ లో పడ్డారని గవాస్కర్ మండిపడ్డారు. ఇక అంతేకాదు, గవాస్కర్ వైభవ్ సూర్యవంశీపై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఐర్లాండ్ తో జరిగినటువంటి సిరీస్ లో వైభవ్ ను ఆడిస్తారని అనుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. అభిషేక్ శర్మ లేదా సంజు శాంసన్ లో ఒకరికి రెస్ట్ ఇచ్చి వైభవ్ ని ఓపెనర్ గా బరిలోకి దింపాల్సిందన్నారు. ఇప్పుడు జట్టులో ఫామ్ కోల్పోయిన ఆటగాళ్లను పక్కన పెట్టి వైభవ్ కు అవకాశం కల్పించాల్సిన సమయం ఆసన్నమైందంటూ కూడా కామెంట్ చేశారు సునీల్ గవాస్కర్. ఇకపై ఆలస్యం చేయకుండా ఇంగ్లాండ్ తో జరిగేటువంటి సిరీస్ లోనైనా వైభవ్ ని ఆడించాలని సూచించారు. ఓపెనర్లని మార్చాల్సిన అవసరం లేకపోతే వైభవ్ ను 3వ స్థానంలోనైనా కూడా బరిలోకి దించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఇప్పుడు అందరి ఫోకస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పైనే ఉంది. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి సీనియర్ల తర్వాత ఫ్యూచర్ టీ20 కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ని ప్రమోట్ చేయాలని బోర్డు భావించింది. కానీ ఫస్ట్ సిరీస్ లోనే ఇలాంటి డిజాస్టర్ రిజల్ట్ వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. ఫీల్డ్ ప్లేస్మెంట్లు, బౌలింగ్ చేంజెస్, అలాగే కీలక సమయాల్లో ప్రెషర్ ను హ్యాండిల్ చేయడంలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో లోపాలు స్పష్టంగా కనిపించాయి. కెప్టెన్ గా తన మొదటి అసైన్మెంట్ లోనే శ్రేయస్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడనే విమర్శలు కూడా వస్తున్నాయి. మరి ఈ ఓటమి నుంచి శ్రేయస్ అయ్యర్ ఎలాంటి పాఠాలు నేర్చుకుంటాడో చూడాలి. ఐర్లాండ్ లాంటి చిన్న జట్లు కూడా సరైన ప్లాన్ తో ఆడితే వరల్డ్ ఛాంపియన్స్ ని ఓడించగలమని ఈ సిరీస్ లో నిరూపించింది. టీమిండియా ఇప్పటికైనా తమ ఓవర్ కాన్ఫిడెన్స్ ని పక్కన పెట్టి లోపాలని సర్దిద్దుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ఓటములు కూడా చవిచూడాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. సో ఇది ఐర్లాండ్ చేతిలో టీమిండియా క్లీన్ స్వీప్ అవ్వడం వెనుకున్నటువంటి అసలైన స్టోరీ. సునీల్ గవాస్కర్ ఆయన చెప్పినట్టుగానే మన ప్లేయర్స్ యాటిట్యూడ్ మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ గురించి, అలాగే టీమిండియా పర్ఫార్మెన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? అట్ ది సేమ్ టైం వైభవ్ సూర్యవంశీని మరికొన్ని రోజుల్లో జరగనున్నటువంటి ఇంగ్లాండ్ సిరీస్ లో తీసుకోవడం కరెక్టే అంటారా, లేదా సీనియర్లకే ఛాన్స్ ఇవ్వాలనే అభిప్రాయం మీలో ఉందా? టీమిండియా ఇప్పటికైనా తమ ఓవర్ కాన్ఫిడెన్స్ ని పక్కన పెట్టి లోపాలని సర్దిద్దుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ఓటములు కూడా చవిచూడాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. సో ఇది ఐర్లాండ్ చేతిలో టీమిండియా క్లీన్ స్వీప్ అవ్వడం వెనుకున్నటువంటి అసలైన స్టోరీ. సునీల్ గవాస్కర్ ఆయన చెప్పినట్టుగానే మన ప్లేయర్స్ యాటిట్యూడ్ మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ గురించి, అలాగే టీమిండియా పర్ఫార్మెన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? అట్ ది సేమ్ టైం వైభవ్ సూర్యవంశీని మరికొన్ని రోజుల్లో జరగనున్నటువంటి ఇంగ్లాండ్ సిరీస్ లో తీసుకోవడం కరెక్టే అంటారా, లేదా సీనియర్లకే ఛాన్స్ ఇవ్వాలనే అభిప్రాయం మీలో ఉందా? సో మొన్న జరిగినటువంటి ఐర్లాండ్ సిరీస్ పైన రేపు రాబోయేటువంటి ఇంగ్లాండ్ సిరీస్ లో ఎటువంటి హెచ్చు తగ్గులుంటే బాగుంటుంది, ఎవరిని మ్యాచ్ లోకి తీసుకోవాలి, ఆ పర్ఫార్మెన్స్ తర్వాత ఎవరిని ఈ మ్యాచ్లకి దూరంగా ఉంచాలనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.